Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. సదాచార వర్ణన. రాత్రి 4వ జామున లేచి బ్రహ్మను ధ్యానము చేయాలి. వీరాసనమును కూర్చొని ధ్యానము చేయవలెను. తిన్నగా నిటారుగా కూర్చొనవలెను. ఊర్ధ్వముఖుడై ఉండవలెను. కళ్ళు మూసుకొనవలెను. దంతములు ఒకదానికొకటి తాకరాదు. జిహ్వ తాళవ్యముల దగ్గర ఉండాలి. అది ఏ విధముగాను కదలకూడదు. నోరు మూసి ఉంచాలి. మనస్సు ప్రశాంతముగా ఉండాలి. ఇంద్రియములన్నీయును వశవర్తనులై మెలగాలి. ఆసనము చాలా క్రిందికి ఉండకూడదు. 2 లేక 3 సార్లు ప్రాణాయామం చేయాలి. దీని తరువాత దీపము వలె హృదయమునందు విరాజమానుడైన శ్రీ భగవానుని ధ్యానించాలి. వివేకవంతుడైన పురుషుడు నా హృదయమునందు పరమాత్మ తప్పక విరాజమానుడై ఉన్నాడని మనస్సులో ధారణ చెయ్యాలి. సధూమము, విధూమము, సగర్భము, అగర్భము, సలక్ష్యము, అలక్ష్యము అను క్రమముతో ప్రాణాయామము 6 రకములు. ఈ ప్రాణాయామం నందు కూడా రేచక, పూరక, కుంభకములను 3 భేదములు కలవు. ఈ ప్రాణాయామములు వర్ణత్రయాత్మకములు లేక ప్రణవస్వరూపములు. ఆ ప్రణవముని పరమాత్మ స్వరూపముగా చెప్తారు. అదియే తన్మయ ప్రాణాయామము కూడా. ఇడానాడితో గాలిని పైకి లాగి ఉదరమున సంపూర్ణముగా ఉంచవలెను. తరువాత 2వ పింగళనాడి నుండి మెల్లమెల్లగా 16 మాత్రల కాలము వాయురేచనము అనగా వదిలిపెట్టవలెను. మునీంద్ర, ఇట్టి ప్రాణముల ఆయామముని సధూమ ప్రాణాయామమని చెప్తారు. మూలాధారము, లింగము, నాభి, హృదయము, కంఠము, భ్రూమధ్యము అను ఈ 6 స్థానములందు చతుర్దళము, షడ్దళము, దశదళము, ద్వాదశదళము, షోడశదళము, ద్విదళ కమలములు ఉండును. ఈ కమలపత్రములయందు ప్రదక్షిణ క్రమముతో సకల వర్ణములు విరాజమానములై ఉండును. ఇవి బ్రహ్మస్వరూపములు. వీటికి నేను ప్రణమిల్లుచున్నాను ఇట్లు భావన చేయవలెను. మూలాధారమందు స్థితమై ఉన్న చతుర్దశ అరుణకమలమందు విరాజమానమైనది, రజోగుణముతో కూడినది, మాయాబీజ చిహ్నితమైనది, కమలతంతువలే సూక్ష్మస్వరూప సూర్యబిందువే ముఖముగా గలది, అగ్నియు చంద్రుడును స్తనములుగా గలది. అట్టి కుండలినీ స్వరూప భగవతి జగదంబ ఒక్కసారైనను చిత్తమున నిలిచిపోయినచో అట్టి పురుషుడు జీవన్ముక్తుడగును. ఆమెయే స్థితి రతి, ఆమెయే యాత్ర, మతి, చింత, స్తుతి, వాణియును అగును. దేవి, నేను సర్వాత్మను. నేను చేయు స్తుతి మీ పూజయే. నేను మీ స్వరూపమే, ఇంకేమియును కాను. నేనే బ్రహ్మను. నా యందు లేశమాత్రమైనను కూడా శోకము ప్రవేశింపజాలదు. నేను సచ్చిదానంద స్వరూపుడను. ఇట్లు స్వయముగా తన ఆత్మయందు ధ్యానము చేయవలెను. మొదటి ప్రయాణమునందు విద్యుత్తు వలె ప్రకాశమానమై ఉండును. ప్రతి ప్రయాణమునందు కూడా అమృతోపమయమై ఉండును. అంతిమ ప్రయాణమునందు సుషుమ్నా నాడి యందు సంచరించును. అట్టి ఆనంద స్వరూపిణి భగవతి కుండలిని నేను శరణుజొచ్చెదను. అనంతరము తన బ్రహ్మరంధ్రమందు ఈశ్వర గుణధ్యానము చేయవలెను. మానసిక ఉపచారములతో విధిపూర్వకముగా గురుదేవుని పూజించవలెను. సాధకుడు సంయమనుడై ఈ మంత్రముతో గురువును ప్రార్థించవలెను. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే దైవము, గురువే మహేశ్వరుడు. అందువలన గురుదేవునకు నేను నమస్కరించెదను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారదా, వేదములు వేదాంతములు అధ్యయనం చేసి ఉండవచ్చును, కానీ ఆచారహీనుడైన వ్యక్తిని అవి పవిత్రమొనరించలేవు. పక్షి రెక్కలు వచ్చిన తరువాత తన గూడును విడిచిపోవునట్లు మృత్యు సమయమున అధ్యయనం చేసిన చందములు, వేదాది విద్యలు ఆ ప్రాణిని విడిచిపెట్టును. విద్వాంసుడైన పురుషుడు బ్రహ్మముహూర్తమున మేల్కొని సదాచారమును సంపూర్ణముగా పాటించవలెను. రాత్రి 4వ జామున వేదమును అధ్యయనం చేయుట పరమధర్మము. తరువాత కొంతసేపు తన ఇష్టదైవమును చింతన చేయవలెను.
యోగి అయిన పురుషుడు మునుపు చెప్పిన మార్గమున బ్రహ్మను ధ్యానించవలెను. దాని వలన జీవుడు బ్రహ్మ నిరంతరము ఒకటి అయి ఉండును. నారద, అట్టి పురుషుడు శీఘ్రముగా జీవన్ముక్తుడగును. రాత్రికి చివర 55 ఘడియల తరువాత ఉషక్కాలము, 57 ఘడియల తరువాత అరుణోదయ కాలము, 58 ఘడియల తరువాత ప్రాతకాలము అగును. దీని తరువాత సమయమును సూర్యోదయ కాలమని అంటారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.